అందరు నమస్కారం అండి. జోగి రమేష్ అనే వ్యక్తి చాలా మంచివాడు, చాలా బుద్ధిమంతుడు, చాలా నీతివంతుడు. అతను ప్రాణం పోయినా ఎలాంటి తప్పు చేయడు. ఎలాంటి తప్పు చేయని ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జోగి రమేష్. ఇది నేను చెబుతున్న మాటలు కాదు. ఇదిగో ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్తున్నారు. జోగి రమేష్ అనే వ్యక్తి చాలా మంచివాడు, చాలా బుద్ధిమంతుడు. ఈ కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చేస్తుంది. అతను అమాయకుడు, అతను ప్రాణం పోయినా తప్పు చేయుడు అనేసి ఈ పెయిడ్ ఆర్టిస్టుల చేత సాక్షి ఛానల్ మాట్లాడిస్తుంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులని సాక్షి ఛానల్ మీ వైసీపీ దింపుతూ ఉంటారన్నమాట. ఈ మహిళల్ని వీళ్ళని దింపి పెయిడ్ ఆర్టిస్టులని దింపి వాళ్ళకి 100-500 ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తారు. సాయంత్రానికి పంపించేస్తారనమాట. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టుల పనే ఏదంటే ఇదేనమాట. ఎవరైనా అరెస్ట్ చేసినా ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళని దింపుతారు. అదేవిధంగా జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులు దిగి జోగి రమేష్ కోసం గలమిప్పుతున్నారు. జోగి రమేష్ కోసం రోడ్లు ధర్నాలు చేస్తున్నారు, రోడ్ల మీద పడుకుంటున్నారు, ఆ సవాల్ ఇసురుతున్నారు, పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు ఈ పెయిడ్ ఆర్టిస్టులు. ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. అయితే మధ్యకాలంలో నేను వీడియోలు చేయలే, దానివల్ల ఛానల్ రీచ్ పడిపోయింది. సో కాబట్టి మీరు వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా హైప్ చేయండి. మీరు మర్చిపోతారని ప్రతి వీడియోలో గుర్తు చేస్తున్నాను. కొద్ది రోజులు అంటే ఒక 5-6 రోజులు మాత్రం ఈ ప్రాసెస్ని చేయండి. ఆటోమేటిక్గా ఛానల్లో మళ్ళీ రీచ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి. కక్షపూరితంగా దారుణంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేశారంట. ఏ తప్పు చేయలేదంట. అతను జోగి రమేష్ అనే వ్యక్తి ఏ తప్పు చేయలేదంట. అతను నకిలీ మద్యం తయారు చేయించలేదంట. ఎవరైతే ఆ నకిలీ మద్యం చేశారో అతని పేరు స్ట్రైక్ అవ్వాల, అతని వెనకాల ఇతని హస్తం లేదంట. ఏదో చెప్తున్నారు, వినండి వినండి. బాగుంటుంది. ఎంత 500 ఇచ్చారా లేకుంటే 1000 రూపాయలు ఇచ్చారా పర్ఫార్మెన్స్ కి? ఇలా మాట్లాడడానికి 500 ఇచ్చారా, 1000 రూపాయలు ఇచ్చారా? తెలివిని మాట్లాడుతున్నారా, తెలివి లేకుండా మాట్లాడుతున్నారా? మీకేమన్నా ఏమాత్రం మీరు వైసీపీ కార్యకర్త మహిళలు అయితే ఈ విధంగా జోగి రమేష్ని వెనకేసుకొని రారు, అతన్ని సపోర్ట్ చేయరు. ఏమే, ఎందుకంటే అడ్డంగా దొరికిపోయాడు. జోగి రమేష్ అనే వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు నకిలీ మద్యం కేసులో. అప్రూవల్గా మారిన జనార్దన్ రావు ఇది పేరు అనుకుంటా, అతను వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ఏది జోగి రమేష్ నాకు ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేపించాడు అని అతను అప్రూవ్డ్గా మారారు. అతను శుద్ధపోసలాగా, అతనేమన్నా పత్తిలాగా మీరు మాట్లాడతారేంది? అతను ఏ తప్పు చేయనట్టు? అతను నకిలీ మద్యం కేసు ఒకటే కాదు, అతను ఆ తప్పే కాదు, అతను చాలా తప్పులు చేశాడు. భూదందాలు చేశాడు, భూ అక్రమాలు చేశాడు, చాలా చేశాడు. ఒక్కటని కాదు, చాలా చేశాడు. ఏదో పెద్ద నీతిమంతుల్లాగా బుద్ధిమంతుల్లాగా ఇచ్చిన పేమెంట్ కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మీరు. ఇంకా మాట్లాడతారు చూడండి, బాగుంటది. నాకు అర్థం కాలే, నాకు అసలు అర్థం కాలే. ఇప్పటి నుంచి తప్పులు చేస్తారు, నేను తప్పు చేయలేదు ప్రమాణం చేస్తున్నాను, మీరు కూడా వచ్చి చేయంటే వాళ్ళు ఎందుకు వచ్చి చేస్తారు? గవర్నమెంట్ నడిపోవాళ్ళు, ఒక ముఖ్యమంత్రి, ఒక మినిస్టర్, ఒక ఉప ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి వ్యవస్థలన్నింటినీ కంట్రోల్ చేసే వ్యక్తులు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు, ఎవడో పనికి మాలిన వ్యక్తి, పోరంబోకి వ్యక్తి, నేను ఏ తప్పు చేయలేదు కావాలంటే నేను ప్రమాణం చేస్తున్నాను, మీరు కూడా వచ్చి ప్రమాణం చేయండి అంటే ఎవరు ప్రమాణం చేస్తారు? అది ఏమన్నా లాజిక్కేనా అసలుకి? అసలు చట్టం ఒప్పుకుంటుంది అలాగా? నువ్వు తప్పు చేసావో లేదో ఆధారాలు తెలుస్తుంది, చట్టబద్ధంగా శిక్షలు పడతాయి. అంతేగాని నువ్వు తప్పు చేసావో లేదా అని చెప్పి ప్రమాణం చేస్తాను, నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను, దేవుడి ముందు ఆరతి ముందు ప్రమాణం చేస్తాను, మీరు కూడా దమ్ముంటే ప్రమాణం చేయండి, మీరు కూడా వచ్చి మీరు కూడా ప్రామిస్ చేయండి అంటే ఎవరు వస్తారు అసలుకి? మనం ఎక్కడున్నాం? మన చట్టబద్ధం రాజ్యాంగంలో కదా ఉండేది, రాజ్యాంగపరమైన కదా మన ప్రోటోకాల్ ఉండేది, వ్యవస్థలు నడిచేది. నేను ప్రమాణం చేస్తాను, మీరు కూడా ప్రమాణం చేయండి
అంటే వీళ్ళు తప్పు చేసినా వీళ్ళు పోయినా పర్లా వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళు ఏమైనా సారీ అనుకో చెప్తున్నా ఎగ్జాంపుల్ అలా తప్పు చేయకూడదు కదా. నేను ఆ మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ అంటే ఇబ్బందిగా ఉంది. వీళ్ళు తప్పులు చేస్తారండి, వీళ్ళు తప్పులు చేసి ప్రమాణం చేస్తాము ప్రమాణం చేస్తాము, ఇది బాగా అలవాటు వీళ్ళకి. భూముల కరుణాకర్ రెడ్డి కూడా సేమ్ అదే చేశాడు. సేమ్ అదే వెళ్ళి నేను ప్రమాణం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణం చేయమను. ఏందిరా ప్రమాణం చేసేది? బొకడాగలరా? ఏంది ప్రమాణం చేసేది? ప్రమాణం చేస్తారంట ప్రమాణం. ఇది చిన్నపిల్లలు ఆటలు అనుకుంటారా ఏంది? ఇది అష్టచమ్మ అనుకుంటారా లేకుంటే తొక్కుడు పిల్ల అనుకుంటారా? దేవుడితో ఆటలేందిరా హౌలేగలరా? దేవుడితో ఆటలేంది? సిగ్గుండా లేదా మీకు అసలుకి? దేవుడితో ఆటలా తప్పులు చేసి దేవుడి దగ్గరకు వెళ్ళి మేము ప్రమాణం చేస్తామని అసలు ఎవరిని మోసం చేయాలని? మీరు దేవుళ్ళు మోసం చేయాలనా లేకపోతే చట్టాలను మోసం చేయాలనా వ్యవస్థలను మోసం చేయాలనా? నువ్వు నిరూపించుకోవాల్సింది నువ్వు తప్పు చేశావో చేయలేదని నిరూపించుకోవాల్సింది చట్టబద్ధంగా నిరూపించుకోవాలి. ఇదిగో నేను తప్పు చేయలేదు, ఇదిగో ఆధారాలు, ఇదిగో ఇది పలాంది ఇది ఆధారాలు బయట ఉన్నాయి, ఇది చూపిస్తున్నా నేను తప్పు చేయలేదు అని నువ్వు ఆధారాలతో నిరూపించుకోవాలి. అంతేగాని నువ్వు ఆడికి వెళ్ళి నేను ప్రమాణం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానంటే అది అసలు ఏంది లాజిక్ నాకు అర్థం కాలా. ఆవిడ కూడా మాట్లాడుతుంది ప్రమాణం చేస్తే రాలేదని చంద్రబాబు నాయుడు గారని. మీరు పిలిస్తే రావడానికి ఆయన ఏమన్నా ఖాళీగా కూర్చున్నాడా? మీలాగా 5 రూపాయలు 10 రూపాయలకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడా ఆయన? మాట్లాడుతున్నారు ఎట్లా పడితే అట్లా చేయు. ఆ సంగతి జోగి రమేష్ తెలుసు, అందరికి తెలుసు. నేను ప్రమాణం చేసి పిలిచినంత మాత్రాన వాళ్ళు వచ్చేది లేదు పాడు లేదు, వాళ్ళు రారు. ఆ సంగతి నాకు తెలుసు. కాబట్టి ప్రజల్లో చెంపతి చేయడానికి అంటే నమ్ముతారు కదా కొంతమంది, ప్రమాణం చేసి ఏ తప్పు చేయలేదని కొంతమంది నమ్ముతారు కదా. అలాంటి వాళ్ళని నమ్మిస్తే చాలు, వాళ్ళు వచ్చేది లేదు, ప్రమాణం చేసేది లేదు, వాళ్ళు టెస్టులు చేసేది లేదు, ఏం లేదు. అంటే అదొక ప్రాపకాండం అన్నమాట. వాళ్ళకి తెలుసు వాళ్ళు టెస్టులు చేయరు, ప్రమాణాలు చేయరు తెలుసు. కానీ ప్రజల్ని మగ్గిపెట్టడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు పిచ్చి ప్రయత్నాలు చేస్తారనమాట. జోగి రమేష్ కూడా అదే చేశాడు. ఇంకా చాలా మంది మాట్లాడు. కేవలం వాళ్ళు చెప్పిందే వేరే ఒకటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని ప్రతి ఒక్కరు కూడా మభ్యపెట్టి ఈ కక్షపూరిత రాజకీయాల భాగంలో ఒక్కొక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేస్తూ ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో ఖచ్చితమైనటువంటి సమాధానం వస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని చీకొట్టే విధానంలో ఉన్నారనేది గమనించుకోవాలి. ఆల్రెడీ చీకొట్టారు కదా, ఆల్రెడీ చీకొడితేనే మీకు 11 వచ్చాయి. ఏమే ఆల్రెడీ చీకొట్టబట్టే మీకు 11 వచ్చాయి. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి మీరు. వీడు పెద్ద బోకరగాడు, వీడు నెంబర్ 1 బోకరగాడు. ఈ సాక్షి ఛానల్ వాడు వీడే. ఈ ఆర్టిస్టులందరికీ వీడే ఓనరు. డబ్బులు ఇచ్చి పిలిపిస్తుంటాడు, మొత్తాన్ని పిలిపించేది వీడే. నెంబర్ 1 బ్రోకర్ అన్నమాట వీడు. విచారణకు ముందు చెప్తాను. మనతో పాటు ఆ నాయకుడు రమేష్ గారు జోగి రమేష్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అనుకుంటారు? జోగి రమేష్ నకిలీ మద్యం వ్యాపారం చేశారు జనార్దన్ రావుతో కలిసి అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే వాస్తవే ఉంటుంది. వాస్తవం అయితే మాకు రమేష్ గారికి దానికి ఎటువంటి సంబంధం చెప్పు. సంబంధం లేదంటే సరిపోద్ది. చెప్పు ఇంకా 500 తీసుకోవటం ఏది పడితే అది మాట్లాడేస్తాం. 500కి 1000 రూపాయలకి వస్తారు కూలీ లెక్క, ఒకరోజు పని లెక్క. వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, వాళ్ళు ఇలా మాట్లాడమంటే అలా మాట్లాడేసి వెళ్ళిపోతారు. 500 1000 రూపాయలు తీసుకొని. ఎవరో తెలీదు మీకు మీ గురించి. మీ పెయిడ్ ఆర్టిస్టులా లేకుంటే కార్యకర్తలా లేకుంటే సామాన్య మహిళలా లేకుంటే మాకు తెలుసు కదా మీరు ఎవరనేది. పెయిడ్ ఆర్టిస్టులే కదా మీరు. ఎంత తీసుకుంటున్నారు మీరు? చెప్పులే మళ్ళీ మాట చెప్పు. ఎంత? 500 1000 రూపాయలా? చెప్పు. ఇంకా ఇంకేదో చెప్తాం చెప్పు. అది కూడా చెప్పేసి మేము చూపించడమే జోగి రమేష్ గారు చేసినది ఒకటి. దానికి టాపిక్ డైవర్ట్ నిన్న జరిగినటువంటి దానిని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా 5 గంటల దగ్గర నుంచి రమేష్ ఇంటి ముందుకు వచ్చి పోలీసులు కాళహస్తిలో జరిగిన టెంపుల్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి అంట. అరే నాయన, దాన్ని డైవర్ట్ చేయడానికి అసలు ఏముంది? అసలు డైవర్ట్ చేయడానికి అక్కడ నిన్న జరిగిన సంఘటన అయిపోయింది. అది ప్రైవేట్ వ్యక్తులు, ఒక వ్యక్తి ఆ గుడిని కట్టి పోలీసులకి గవర్నమెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ ఇంతమంది భక్తులు వస్తారని కానీ ఎవరికి తెలియదు. అసలుకి అతనికే తెలియదు. ఆ గుడి కట్టించిన గుడి పెద్దకే తెలియదు ఎంతమంది వస్తారని తెలియదు, ఆయనకే తెలియదు. అక్కడ గుడి ఉంది అని చెప్పి గవర్నమెంట్కి ఎలా చేస్తుంది? ఎవరైనా పర్మిషన్ తీసి ఇదిగో మేము గుడి కట్టాము, ఈరోజు ఏకాదశి, ఈరోజు భక్తులు ఇంతమంది వస్తారు, మాకు బందోబస్తు కల్పించండి, మాకు పోలీసులు పంపించండి అని పోలీసులకి రిక్వెస్ట్ పెడితే పోలీసులు వస్తారు. పోలీసుల దగ్గర అసలు వాళ్ళకి సమాచారమే ఇవ్వలేదు, వాళ్ళకి సమాచారమే తెలియదు.
అలాంటప్పుడు ప్రభుత్వానికి ఏంటి సంబంధం? దీంట్లో ఏంటి టాపిక్ డైవర్ట్ చేసేది? నిన్న జరిగింది దురదృష్టశాతం, జరిగిపోయింది, నిన్నటితో అయిపోయింది, అది అంతవరకే. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏంది? డైవర్ట్ చేయడానికి ఏమన్నా ఆడ డైవర్ట్ చేయడానికి? సో కాబట్టి మీకు ఇచ్చిన 5-10కి మించి పర్ఫార్మెన్స్ చేయొద్దు. మీకు 500 ఇస్తే 500కి పర్ఫార్మెన్స్ చేసేసి మాటలు వెళ్ళిపోండి. అంతేగాని ఎక్కువ తక్కువ మాట్లాడితే మిమ్మల్ని కూడా జైలేసి కొడతారు. జాగ్రత్త చూసుకోండి మరి. జై హింద్.